హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగపూర్లోని బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. చూసారు కదా, బొటానికల్ గార్డెన్లో వీటిని పప్పర బన్స్కాయలు అంటారు కదా. పప్పర బన్స్కాయలు చాలా ఉన్నాయి, కానీ కొయ్యకూడదు. చూసి ఆనందించి వెళ్ళిపోవాలంతే. ఇవి చూసారు కదా, ఇవి చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళే దారిలో ఒకళ్ళ ఇంట్లో ఇట్లా అరటి చెట్లు, మరి ఇవి ఏం చెట్లో నాకు తెలియదు. చూడడానికి అయితే అరటి చెట్లు మాదిరిగానే ఉన్నాయి. ఈ చెట్లకైతే ఇలా వచ్చాయి. చిన్నప్పుడు చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉండేవి. సో అట్రాక్ట్ అయ్యేదండి ఈ వీటి కోసం అయితే. సో అప్పుడప్పుడు వెళ్ళి దొంగతనంగా తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి వీటిని అసలు ఇవి ఏం చెట్లు ఏంటి అనేది అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇది చూడండి, విచ్చుకున్నట్టు ఇలా వచ్చింది. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. సో ఇలా చూసేటప్పటికి కలర్ఫుల్గా అనిపించేవి. మేబీ వీటిని కొద్దిగా మన టాలెంట్ ఉపయోగించి ఏమంటారు డోర్స్కి పెట్టుకోవచ్చు. ఎప్పుడన్నా మన ఇంట్లో ఫంక్షన్ అయితే కనుక, మన ఇంట్లో ఇలాంటి చెట్లు ఉంటే కనుక డోర్స్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, చక్కగా లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేస్తున్నారు. కొద్దిగా సరదాగా పడుకుందాము, చక్కగా తిరిగి తిరిగి అలసిపోయాం కదా అనుకున్న వాళ్ళు హాయిగా పడుకున్నారు. ఇదైతే క్లాక్ చాలా అందంగా ఉంది. చూసారు కదా, గార్డెన్ మిడిల్లో ఇదైతే పెట్టారు. చుట్టూ ఉన్న పూల చెట్లు కూడా మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉన్నాయి. ఇలాంటి పూల చెట్ల మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఇవి కుండీలో కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి. మీలో ఎవరన్నా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఎక్కడన్నా అది దొరికితే చక్కగా ఇంటి ముందు మంచి డెకరేషన్కి పెంచుకోవచ్చు. ఇప్పుడు టైం అయితే 5:35 అయిపోయింది. సో మనం ఫస్ట్గా మూవ్ ఆన్ అయిపోవాలి. చూసారు కదా, దీని పేరు వచ్చి నేషనల్ ఆర్చిడ్ గార్డెన్ అంట. మనమైతే ఇప్పుడు నేషనల్ ఆర్చిడ్ గార్డెన్లో అయితే ఉన్నాము. అయితే కొద్దిసేపట్లో క్లోజ్ చేసేస్తారంట, అందుకే కంగారుగా అయితే వచ్చేసాం మేము. ఈ గోల్డ్ ఎంట్రీ అయితే భలే ఉంది కదా. ఇక్కడ కొన్ని గోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ చైన్స్ బాగున్నాయి కదా, లాకెట్స్ బాగున్నాయి చాలా. అది రియల్ గోల్డ్ మరి ఏమో నాకు తెలియదు. స్లిప్పర్స్, ఇదంతా షాపింగ్ అనుకుంటా. హ్యాట్ చాలామంది తీసుకుంటారు కదా టూరిస్టులు. సో వీళ్ళు సేల్ చేస్తున్నారు. మన ఐడి అయితే అడిగారు ఎంట్రన్స్లో. మన ఐడిని చూపించిన తర్వాత లోపలికి పంపించారు. అసలైన అందాలు ఇక్కడే ఉన్నాయి అన్నట్టుంది. గార్డెన్ అంటే మంచి చూడటానికి ఆనందించడానికి బాగుండే విధంగా చాలా చాలా అందంగా ఉంది. మొత్తం పూల చెట్లతో చాలా బాగుంది కదా. ఇవి బంగారు పువ్వులు అన్నట్టున్నాయి. ఈ బాబు చూడండి, భలే ఉన్నాడు. ఇక్కడ పిల్లలు చాలా భలే ముద్దుగా ఉంటారు. చైనీస్ న్యూ ఇయర్ కదా, రెడ్ డ్రెస్ వేసి అందంగా రెడీ చేశారు. మా హస్బెండ్ చెప్పారు ఈరోజు ఇక్కడ ఎంట్రీ అంట ఫ్రీ అట. నేషనల్ డే సందర్భంగా ఇక్కడ ఎంట్రీ ఫ్రీ అని చెప్పారు. సో మళ్ళీ రేపొద్దున్న నుంచి అయితే మళ్ళీ అమౌంట్ పే చేయాలి. అది ఎంత అనేది నాకైతే తెలియదు. మళ్ళీ దీనిలో ఒక లింక్ ఉంది, సింగపూరియన్స్కి అయితేనే ఫ్రీ అంట. సింగపూర్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఫ్రీ, బయట నుంచి వచ్చిన బయట దేశస్తులకు మాత్రం ఫ్రీ కాదట. ఇది చూడండి, చక్కగా వంపు తిప్పి మంచిగా దాని మీద మొక్కలు పెంచారు. ఇలా మన ఇంటికి చక్కగా ఫ్రంట్ గేట్ ఉంటుంది కదా, గేట్కి ఇలాగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చూడడానికి మంచి లుక్ ఉంటుంది. మీలో ఎవరికైనా సొంత ఇల్లు ఉంటే కనుక ట్రై చేయొచ్చు. ఎందుకంటే రెంట్కున్న ఇళ్ళల్లో అయితే ఎన్ని కుదరవు కదా. మీకు ఇక్కడ ఇలాంటిదే బయట రెడ్ కలర్ చూపించాను కదా, ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్గా ఆ రెడ్ కలర్లో ఉన్నదైతే నేను ఆల్రెడీ ఇండియాలో చూశాను, కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సేమ్ మోడల్లో ఉంది కానీ పైన ఏదో కుక్కబొచ్చులేగా జూలుగా ఉంది. కొద్దిగా చూడడానికి వింతగా, కొద్దిగా చూడాలి అనిపించే విధంగా, ఏదో కొత్తగా ఉన్నట్టుగా బాగుంది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, నిజంగా చాలా అందంగా ఉన్నాయి చెప్పాలంటే. చూడడానికి ఇక్కడ ఫోటో దిగడానికి అయితే పెట్టారు. ఎవరైనా కూర్చుని కావాలని, మాకు ఫోటో కావాలి
అనుకుంటే కనుక మంచిగా దిగొచ్చు. మంచి అంటే ఎటువంటి డెకరేషన్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్లు చేసుకోకుండా ఫోటో దిగడానికి మంచి ప్లేస్ అండి. చిలకన పంజరంలో పెట్టినట్టు ఉండొచ్చు. దీని లోపలికి వెళ్ళొచ్చంట. సో మనం కూడా వెళ్దాం ఒకసారి. ఇదిగోండి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. ఇది ఒకటి సేమ్ అదే మోడల్, సేమ్ అట్లానే పంజరం లాగా వేరే మోడల్లో కట్టారు. మీలో కనుక ఎవరన్నా అంటే సింగపూర్ వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగాలి మంచిగా అనుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. అదే లోకల్లో ఉన్న సింగపూరియన్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇటువంటి ప్లేసెస్లో వెడ్డింగ్కి షూటింగ్కి బాగుంటుంది. వెడ్డింగ్ షూటింగ్ ఒకవేళ ఏదన్నా మ్యారేజ్ ఉంటే కనుక ఇటువంటి ప్లేసెస్లో షూటింగ్ అయితే అద్దరిపోద్ది, చెప్పక్కర్లేదు. ఇక పైగా ఇక్కడ కెమెరా ఎలా ఉంది కాబట్టి హ్యాపీగా రావచ్చు, ఫోటోషూట్ చేయించుకోవచ్చు. ఏదేమైనా నేచర్ అందము దేనికి రాదు. చూసారు కదా, చాలా అందంగా ఉంది. చాలామంది ఇంపోర్ట్ చేయించుకుంటారు ఇటువంటి ఫ్లవర్స్ని, చాలామంది ఇంపోర్ట్ చేయించుకుంటారు మ్యారేజ్ టైంలో స్టేజ్ డెకరేషన్స్ కోసము. సో ఇక్కడ అటువంటి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా వస్తే కనుక ఫొటోస్ అయితే మిస్ చేయకుండా తీసుకోండి. వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఈ మోడల్ ఒకటే కానీ కలర్ వేరు, అందులోని షేడ్ వేరు. ఇది వచ్చేసి రాజ్మహల్ లాగా ఉంది చెప్పాలంటే, చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాము. బాగుంది కదా. ఇక్కడ ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయో వాటన్నిటి ఫొటోస్ ఇక్కడ పెట్టారు చూడండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనము బయట చూసిన ఫ్లవర్సే. వాటి ఫొటోస్ అన్నిటిని కూడా ఇక్కడ ఇట్లా డిస్ప్లే చేశారు. విఐపి ఆర్చిడ్ గార్డెన్ అంట దీని పేరు వచ్చేసి విఐపి ఆర్చిడ్ గార్డెన్. సరే, ఇవి షార్ట్ వీడియో కూడా చేశాను నేను. ఎక్కువ చెరువుల దగ్గర ఉంటాయి ఇవి. నేనైతే ఊరుల్లో చెరువుల దగ్గర చూశాను నేను వీటినైతే. ఇక్కడ చూడొచ్చు మీరు, వాటర్ ఫాల్ చూసారా. కానీ దగ్గర దాకా వెళ్ళడానికైతే ఆప్షన్ లేదు, దగ్గర దాకా వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. చూస్తున్నారా వాటర్ ఫాల్. మేబీ నా మాట ఏమీ వినిపించకపోవచ్చు మీకు, ఆ వాటర్ సౌండే ఎక్కువగా వినిపించవచ్చు. చాలా అందంగా ఉంది కదా. ఇది చిన్నగా ఉంది కదా, పెద్దగా అయితే ఇలా ఉంది. చాలా అందంగా ఉంది రియల్గా చూడటానికి. ఫోటోలో కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ని చూసినప్పుడు నాకు ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎక్కడ చూసినా అందంగానే ఉంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. చెప్తున్నాను కదా, ఫోటోలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోటోలు దిగాలని ఉంటుంది. ఫోన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు అందరి చేతిలోకి ఫోన్ వచ్చింది కాబట్టి అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో మంచి ఫోటోలు దిగాలి అంటే కనుక ఇది మాత్రము బెస్ట్ ప్లేసు. సింగపూర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇటువంటి సీనరీలో ఫోటో దిగితే సూపర్ ఉంటుంది, బాగుంది. చాలా నాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా కొండరాళ్ళు, వీటి మీద ఈ అందమైన పువ్వులు. దగ్గరికి వెళ్దాం ఒకసారి. నిజంగా లైట్ షేడ్కి కెమెరాలో వేరేగా కనిపిస్తున్నాయి కానీ రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్పాను కదా, ఇవన్నీ కొనాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇదిగోండి, ఇవి లీవ్స్, ఆకులు. ఏదో అమ్మో, మనకు కొంచెం భయం ఎక్కువ. యాక్చువల్గా ఈ ఆకు కింద సైడ్ ముళ్ళిళ్ళే ఉన్నాయి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. నూగుగా చూసారా. ఇవి కూడా అంటే గ్రీన్ కలర్లోనే ఉన్నాయి కానీ బ్లాక్ షేడ్ కలిసినట్టు. ఇది ఇక్కడ ఇలా వచ్చి దానిపైన ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కనిపిస్తుంటే చాలా అందంగా ఉంది చూడటానికి. సరే కదా, బాగుంది కదా. ఇదంతా ఇలాగా చేయాలి అని అంటే అంత ఈజీ అయిన పని ఏం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం.
ఖర్చు కంటే కూడా ఏదైనా ఒక ప్లేస్ని అందంగా డిజైన్ చేయాలి అంటే చాలా కష్టం ఉంటుంది నిజంగా. వాళ్ళ ఆలోచన ఎంత అందంగా ఉంటే దీన్ని ఎంత అందంగా డిజైన్ చేశారు అనేది మీరు చూడొచ్చు. చక్కగా ఎలా అంటే మూవీలో చూపిస్తారు కదా, మంచి ప్లేస్లో మంచిగా ఏమంటారో చాలా అందంగా చూపిస్తారు కదా, అట్లా ఉందన్నమాట. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ నిజంగా చాలా అంటే చాలా అందమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. లెట్స్ గో వాక్. ప్రెస్. Let's go. Again. Okay. ఆయన కవర్ చేయని. చూసారు కదా ఫ్రెండ్స్, సింగపూర్లోని బొటానిక్ గార్డెన్ అండ్ నేషనల్ ఆర్చిడ్ గార్డెన్ని మీకు ఏది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఛానల్లో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.